ఎస్బీఐ బ్యాంక్ లో ఫారిద్ కోట్ లోని సాదిక్ బ్రాంచ్ లో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ లో ఒక మనీ లాండరింగ్ జరిగింది. ఏంటంటే అక్కడ ఉన్న క్లర్క్ మొత్తం డబ్బులన్నీ డ్రా చేసుకుని పరారైపోయాడు. చాలా మంది తర్వాత రోజు బ్యాంక్ వచ్చి డబ్బులు విత్డ్రాల్ కోసం కానీ డిపాజిట్స్ కోసం కానీ వస్తారు కదా, వాళ్ళు చూస్తే వాళ్ళ అకౌంట్స్ అన్ని ఖాళీ అయిపోయి ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని తీసేశాడు, నామినీ పేర్లు మార్చేశాడు, మొత్తం ఉన్న అకౌంట్స్ లో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లిపోయాడు. మొత్తం దగ్గర 5 కోట్ల పైన నష్టం చేశారు. అతనేమో ఇప్పుడు పరారీలో ఉన్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బ్యాంకు వాళ్ళైనా కానీ అకౌంట్ లోకి వెళ్ళి ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలంటే, ఇప్పుడు బ్యాంకు వాళ్ళు నా అకౌంట్ లోకి వచ్చి నా అకౌంట్ లోంచి డబ్బులు తీయాలి అనుకుంటే కనుక నాకు ఓటీపీ రావాలి కదా. బ్యాంక్ క్లర్క్ టెక్నికల్ గా పెద్దగా తెలియకపోవచ్చు, ఐ మీన్ టు సే లైక్ బైపాసింగ్ ఓటీపీ లాంటివి. మరి ఎలా చేసాడు ఇది అసలు? ఒకవేళ అక్కడ లాకర్ లో పెట్టిన డబ్బులు ఏమైనా తీసేసాడా అంటే ఓకే, తాళాలు ఉంటే తీసేసాడు అనుకోవచ్చు. మరి సిస్టమ్ లో నుంచి ఎఫ్డీలను ఎలా తీయగలిగాడు అంటే, టెక్నికల్ గానే ఏమన్నా బగ్ తెలుసా తనకి? కోడ్ పరంగా కూడా అంత లెవెల్ గా ఏమన్నా చేశాడా, లేకపోతే ఏంటి? జస్ట్ సిస్టమ్ లో నామినీ పేరు అప్డేట్ చేశాడు అనుకోండి, మనకు ఓటీపీ రావాలి కదా, రాకుండా ఎలా చేయగలుగుతారు వాళ్ళు? ఆథెంటికేషన్ లైక్ 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ లేనట్టే కదా బ్యాంక్ కి. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బిగ్గెస్ట్ బ్యాంక్, ఇదే ఇలా చేస్తే ఎట్లా? ఓకే, వాళ్ళు నమ్మకమైన బ్యాంకు, వాళ్ళు డబ్బులు వెనక్కిస్తారు, బట్ ఎంత ఇలాగా ఇంకా కొన్ని బ్రాంచుల్లో చేస్తే బ్యాంకే నష్టాల్లోకి వెళ్ళిపోతుంది కదా. చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అసలు అట్లాంటి వెధవలు, మిగతా వాళ్ళ డబ్బుల మీద పడేచ్చే వెధవలు, అలాంటి వాళ్ళని పట్టుకొని మక్కలు ఇరక్కొట్టాలి, బహిరంగంగా శిక్ష చేయాలి ఇలాంటి వెధవలకి. వాట్ ఎవర్ ది రీజన్, తన కష్టాల్లో ఉండొచ్చు, లేకపోతే జలసాల కోసం తీసుకొని ఉండొచ్చు, లేకపోతే పీకల లోతులో మునిగిపోయి ఉండొచ్చు, ఇంకొకరిని ముంచేసి బతికే ఒక బతికే అవ్వదు కదా. దట్ ఈస్ టోటల్లీ బిగ్ బ్లండర్. ఆ క్లర్క్ పరారీలో ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో, సో వాడిని పట్టుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ బ్యాంక్ వాళ్ళు ప్రజల సేవింగ్స్, ఒక యూజర్ ఏమన్నా 22 లక్షల జాయింట్ ఎఫ్డి మొత్తం తీసేసాడు అన్నారు. ఇంకొకళ్ళు వాళ్ళ లైఫ్ సేవింగ్స్ అన్ని అక్కడ మొత్తం పోయింది అన్నారు. అంతే కదా, ఒక బ్యాంక్ లో పెట్టుకొని లైఫ్ సేవింగ్స్ అన్ని దాంట్లోనే పెట్టుకునే పరిస్థితి ఏంటి? బ్యాంకులు కూడా, మిగతా బ్యాంకులు కూడా అలర్ట్ అవ్వాలి. ఇలాంటి మెకానిజమ్స్ ఎవరైతే ఉన్నారో, బ్యాంక్ ఆఫీషియల్స్ యూజర్ ఆథెంటికేషన్ లేకుండా, లేకపోతే ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏమైనా మనీ విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే నంబర్స్ మార్చొచ్చు అనేవి ఉంటే ఆ సిస్టమ్ ని మార్చుకోవాలి. సో దట్ ట్రాన్స్పరెన్సీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇలాంటి లాండరింగ్స్ కానీ, టెక్నికల్ లాండరింగ్స్ కానీ, బ్యాంక్ వాళ్ళు చేసే లాండరింగ్స్ కానీ జరగవు అనమాట.